శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆర్యులకెల్ల మృక్కి వినతాంగుడనై రఘునాథ భట్టాచార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినతించి కార్య సౌకర్యమెలర్ప నొక్క శతకం బనగూర్చచింతునేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథి కరుణాపయోనిధి. ఆర్యులకెల్లా అంటే పెద్దలందరకును మృక్కి నమస్కరించి వినతాంగుడనై వినయమును సూచించు అంగములు గలవాడినై. అంటే ఇక్కడ ఆహార్యం చాలా ముఖ్యం. మనిషి చేతులు ఎత్తి నమస్కరించాను అని ఏదో నామకహ చేయటం కాకుండా తన శరీర సౌష్ఠవాలు మొత్తం అన్నీ కూడా అనుకూలంగా ఉండే విధంగా దాన్ని ఉంచుకొని, శరీరాన్ని ఉంచుకొని, అవయవాలన్నీ సక్రమ పద్ధతిలో ఉంచుకొని చేస్తే దాన్ని ఆహార్యము అంటారు. మంచి ఆహార్యంతో నీకు నేను వినయంతో సూచించేటువంటి నమస్కారం చేస్తున్నాను. రఘునాథ భట్టాచార్యుల అంటే ఈయన ఈ శతకకర్త గురువు గారి పేరు రఘునాథ భట్టాచార్యుల వారు. అంజలెత్తి వారికి చేతులెత్తి నమస్కరించి కవి సత్తములను ఉత్తమ కవులను వినుతించి అంటే ప్రశంసించి ఉనగూర్చి రచిందు పెద్దలందరికీ కూడా నమస్కారాలు చేసుకుని వారి యొక్క అనుమతిని పొంది నేను నా ఈ శతకాన్ని రచిస్తున్నాను కాబట్టి తాత్పర్యమును అంటే నా భావమును గ్రహించి ఆలకించుము రామా, శ్రీరామ, ఓ రామా. పెద్దలందరకు భక్తి శ్రద్ధలతో మొక్కి రఘునాథ భట్టాచార్యులకు నమస్కరించి ఉత్తమ కవులను కీర్తించి నా కార్యములు సానుకూలపరచుటకు ఒక శతకమును వ్రాసేదను. అందులో నా భక్తి భావములను గ్రహించి పెద్ద మనసుతో స్వీకరింపు స్వామి, ఓ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని ఈ శ్లోకం యొక్క అర్థము. శతకకర్త స్వామివారిని ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు.